సామెతల గ్రంథము 10వ అధ్యాయము 24వ వచనం. భక్తిహీనుడు దేనికి భయపడునో అదే వాని మీదకి వచ్చును, నీతిమంతులు ఆశించినదే వానికి దొరుకును. దేవునికి మహిమ కలుగును గాక. భక్తిహీనుడు దేనికి భయపడునో అదే వాని మీదకి వచ్చును, నీతిమంతులు ఆశించినది వానికి దొరుకును. కాబట్టి ఈరోజు దేవుని సన్నిధిలో మనం ప్రార్థిస్తూ ఉంది, మనకు దొరకటం లేదు అని అంటే మనం ఎలా ఉన్నాం? యథార్థమైన హృదయంతో లేము, యథార్థంగా ప్రార్థన చేయలేకపోతూ ఉన్నాం. ఇంకా ఏదో ఉంది బై మిస్టేకో, ఏమండి మనలో భక్తిహీనత ఏదో ఉంది. దాన్ని మనం ఏం చేయాలి? గమనించుకోవాలి. ఎంతమంది డాక్టర్ల దగ్గరికి వెళ్ళినా ఆరోగ్యం సరలేదు అని అంటే లోపం ఇంకా ఏదో శరీరంలో ఉంది అని మనం యాక్సెప్ట్ చేస్తూ ఉంటాం, ఏమండి. అలాగనే మన జీవితంలో మరి ఇంకా కార్యాలు జరగటం లేదు అని అంటే మనలో ఆత్మకు సంబంధించిన లోపము ఏదో ఉంది అని చెప్పి మనం గుర్తుపట్టగలిగితే అదే గొప్ప భాగ్యము ప్రియులారా. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి భక్తిహీనుడు అంటే దేనికి భయపడునో అదే వాని మీదకి వచ్చును. అంటే దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మనమంట భయపడకూడదంట. భయపడుతూ ఉంటాం. ఆ భయాన్ని ప్రార్థన ద్వారా ఏం చేసుకోవాలి? పోగొట్టుకోవాలా. భయం మనలో చోటు చేసుకున్నప్పుడు, ఎందుకంటే దేవుడు మనకు పిరికి ఆత్మనీలా, ఏమండి ఆయన స్వీకృత పుత్రాత్మని ఇచ్చాడు, దత్తపుత్రాత్మని ఇచ్చాడు. ఆయన అభిషేకాన్ని బట్టి దేవుని సన్నిధిలో మనము ధైర్యవంతులు. సహజంగా మనం పిరికి వాళ్ళమైనా స్వాభావికంగా యేసయ్యను మనం కలిగి ఉంటే ఆత్మలో ఏం చేయాలంట? హర్షించాలా. దేవునికి మహిమ కలుగును గాక. పరిస్థితులు ఎలా ఉన్నాయంటే మనకు ఉక్కిరి బిక్కిరి ఆడకుండా చేసేటువంటి రీతిలో ఉన్నప్పటికీ కూడా మన ధైర్యం ఒక్కటే, అదే మన ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రభువారు. హల్లెలూయా. మన ధైర్యం ఎవరై ఉండాలండి? మన ధీమా ఎవరు? మన ధీమా ఎవరు? చెప్పండి మీరందరూ. మీ ధీమా ఎవరు? మన ధైర్యం, మన విశ్వాసం, మన నమ్మకం యేసయ్య. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి దేనికి భయపడుతూ ఉన్నారు అదంటే వారి మీదకు వస్తూ ఉందట. భయపడమాక. ఎవరు భయపడతారంటే హృదయంలో పాపం ఉన్నటువంటి వారే భయపడతారు. 28:1 ఉందన్నమాట, తినక్కర్లేదు. సామెతల గ్రంథంలో నీతిమంతులంట సింహం వలె ధైర్యంగా ఉంటారట. దేవుణ్ణి కలిగి ఉన్నాం. ఏదొచ్చి పిడుగులు పడ్డా, ఉరుములు ఉరివినా, సునామీలే వచ్చినా, భూకంపాలే వచ్చినా ఐ డోంట్ కేర్ అనాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకంటే ఇవన్నీ జరుగును. రాత్రి నేను ప్రయాణం చేస్తున్నప్పుడు ప్రార్థన అంశాలు వింటూ నాకు కూడా ఒక ప్రేరణ వచ్చింది. భూకంపాలు, సునామీలు, కరువులు రాకుండా చేయమంటున్నాం. ఇవన్నీ దేనికి సూచనలు అని చెప్పాడు సుమన్ గారు? దేనికి సూచనలు? రాకడికి సూచనలు. రాకడ వచ్చే ముందు ఏమొస్తాయి? ఉరుములు, భూకంపాలు, మెరుపులు వస్తాయి. దేనికి చూసినా, ఏమండి రాకడకు చూసిన. అవన్నీ జరిగితేనే రావాలి. అయితే వాటిల్లో మనము చిక్కు కొనకుండా రక్షించబడిన వారిగా ఏమండి ఉండాలి. లేదు నీతిమంతులమయ్యామా, కాపాడినా కాపాడవచ్చు. ఒకవేళ ఆ అగ్నిగుండంతో పాటు ఆ రోజు షడ్రకు మెషకు అబేద్నెగోలు ఏమంటారు? సాగిలు పడాలా, లేని ఎడల అగ్నిగుండం చూడండి అంటారు. ఏమంటున్నాడండి? అగ్నిగుండం చూడండి అంటే వారు ఏమంటున్నారు? నెబుకద్నెజరు ఇందును గూర్చి ప్రత్యుత్తరం ఇవ్వాలన్న చింత మాకు లేదు. మండుచున్న ఈ అగ్నిగుండం నుంచి దేవుడు కాపాడగలడు, తప్పించగలడు. ఒకవేళ తప్పించకపోయినా ఈ ప్రతిభకు మాత్రమేమో సాగిల పడం. కొట్టు చప్పట్లు గట్టి కొట్టు. ఏ పరిస్థితిలోనైనా సరే
దేవునికి మనం దూరం కాకుండా ఉండాలి. ఆ ప్రార్థన కూడా మనం చేయటం అనవసరం అన్నమాట. నువ్వు వద్దన్నా ఎక్కడ భూకంపం రావాలో అక్కడ రాణిస్తాడు. అవునా కాదా? సొదొమ గొమొర్రా గురించి అబ్రహాంకి చెప్పారా లేదా? దేవుడు చెప్పాడు. తప్పించాలని చూశాడా లేదా? దేవుడు దగ్గర అబ్రహాం చూశాడు. అయినా ఎవరిని తప్పించాడు? అగ్నిగుండం రాకుండా ఉంచాడా? ఆ అగ్నిగుండంలో ఎవరైతే తప్పించబడాలో వారిని తప్పించాడే కానీ రావాలి అనుకున్న దాన్ని దేవుడు ఏం చేశాడు? రప్పించేశాడు. ఎందుకు? వారి మనసు మార్చుకోవటానికి ఆలోచన లేదు. వారి మనసులో మార్పు చెందాలన్న ఆలోచన లేదు. ప్రతి మనిషికి దేవుడు చూపిస్తాడండి. అయితే దానిలో మనమే మార్పు చెందాలి. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి మనం ధైర్యంగా, మనకున్న ధైర్యాన్ని చెడిపోకూడదు, పోగొట్టుకోకూడదు. ఆఖరి క్షణం వరకు కూడా మనం ఉండాలి. దీనికి పలాంగిచో గారు ఒక మంచి ఎగ్జాంపుల్. ఏంటో తెలుసా? చనిపోతూ ఉన్నారన్న సంగతి తెలిసి ఫోన్ చేశారట. ఇక లాభం లేదని డాక్టర్లు చెప్పారు అయ్యగారు అని అంటే దేవుని సన్నిధిలో అన్నట ఆగి ప్రార్థన చేశాడంట. ప్రభా, నేను వెళ్ళినా అతను బ్రతికించను, కానీ నేను వెళ్ళేదాకా మాత్రం అవకాశం ఇయ్యయ్యా అని ప్రార్థన చేశాడట. వెళ్ళేదాకా బ్రతికాడంట. మొత్తానికి వెళ్ళిన తర్వాత అంటున్నాడట, నువ్వు చచ్చిపోవట్లేదు, మీ భార్య, మీ పిల్లలు, మీరు సంతోషంగా ఉంటున్నావు, యథావిధిగా డ్యూటీ చేసుకుంటున్నావు, యథావిధిగా ఫ్యామిలీలో ఉంటున్నావు, సంఘంలో ఉంటున్నావు, సాక్ష్యం చెప్తున్నావు అనని నువ్వు విశ్వాసంగా ఉండు. దేవుడు నిన్ను బాగు చేస్తున్నాడు, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. నువ్వు సరి చేసుకో. ప్రభా, ఇంకా ఏదైనా నాలో లోపంగా ఉంటే నన్ను క్షమించు అనని ప్రార్థన చేయి అనని విశ్వాసాన్ని అంట తనలో పెంచేదానికట ఇతడు దేవుడు చెప్పిన మాటలు. ఎందుకంటే క్రీస్తుని గురించిన వినుట వలన, మాట వినుట వలన ఏం కలుగునండి? విశ్వాసం కలుగును. కాబట్టి విశ్వాస సంబంధమైన మాటలు తనలో చెప్పేసరికి అతను కూడా ఒక ఫిల్మ్ని అంటే రీల్ చేసుకుంటున్నాడట. నిజమే, అతనిలో ఆనందం, ఉత్తేజం, సంతోషం అంట ఏమండి చిగురిస్తూ ఉందంట. అవును, నేను బ్రతుకుతా, నేను చనిపోను, నా భార్య బిడ్డలతో ఉంటాను, ఏమండి సంఘంలో ఉంటా, సాక్ష్యం చెప్తా, రక్షణ పొందుతాననేసరికి డాక్టర్లు చేతులు ఎత్తారు కానీ యేసయ్య చేయి పట్టుకున్నాడు. కోటి చాపట్ల గట్టిగా ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చచ్చిపోయేవాడిని బ్రతికిచ్చాడండి. బ్రతికిచ్చిన తర్వాత నామకార్థంగా బ్రతకలా, అటు కాసేపు ఇటు కాసేపు బ్రతకలా. రక్షించబడిన పలాంగిచో గారి సహవాసంలో ఒక పెద్ద బ్రాంచ్ పాస్టర్ అయ్యాడంట. ఇప్పుడు గట్టి కొట్టు, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎంత గొప్ప కృప చూడండి ప్రియులారా. ఎందుకంటే మన చెయ్యి దాటిపోయినటువంటిది దేవుడు ఏం చేస్తాడు? లోకంలో అంటారు కదా, పాసిపోయింది పాకానికి రాదని. ఆయన తలుచుకుంటే ఏదైనా చేయగలడు. ఆయనకి సామర్థ్యం ఉంది, మనకు లేదు. ఏమండి? అందుకనే మనల్ని బట్టి మనం గర్వించటానికి ఎక్కడా కూడా అవకాశం ఇవ్వకూడదు. ఎందుకంటే ఐ అనేటువంటి దానికి, నేను అనే పదంలో ఎప్పుడు గర్వం కనపడుతూ ఉంటుంది. కాబట్టి ఆ పదం ఎప్పుడూ ఉండకూడదు. మన ఏమండి మన ఆయన నరుణ్ణి చేయాలనుకున్నప్పుడు కూడా ఏ పదం వాడారు? నా పోలికలో అన్నాడా? మన పోలికలో నరుని చేయుదము, నరులను చేయుదమని చెప్పి మన అనే పదాన్ని వాడాడు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మన జీవితంలో మనకున్నటువంటి ధైర్యాన్ని పోగొట్టుకోకూడదు. అయితే ధైర్యం చెడిపోయింది అని అంటే దేనిని గురించి నువ్వు భయపడుతున్నావు అది నీ మీదకి వచ్చింది.